అద్భుతమైన రుచితో అమోఘంగా ఉండేటువంటి టమాటా పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు 15 నుంచి 20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది పచ్చడి. మామూలుగా అయితే మనం టమాటా పచ్చడి చేసుకోవాలంటే టమాటాలని క్యూబ్స్ లా కట్ చేసి ఉప్పు పసుపు వేసి దాన్ని 2 నుంచి 3 రోజుల పాటు మనము ఊరబెట్టుకున్న తర్వాత పీసెస్ అన్నిటిని మనము స్క్వీజ్ చేసుకుని దాంట్లో ఉన్న వాటర్ ని ఎండబెట్టి ఇట్లా చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి. ఇప్పుడు అసలు అదంతా అక్కర్లేదు, బట్ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇంకా మనం పచ్చడి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఇంత క్వాంటిటీ టమాటాలు తీసుకున్నాను, అది బాగా పండినాయి అనమాట. ఆల్మోస్ట్ ½ కేజీ నుంచి 30 కేజీ వరకు ఉంటాయండి. ఒక కమలా సైజ్ చింతపండుని తీసుకున్నాను. ఇంకా ఈ టమాటాలను శుభ్రంగా వాష్ చేసేసుకుని డ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ పీసెస్ ని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి. అదే విధంగా మనం తీసుకున్న చింతపండును కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాము. ఒకసారి కడిగి దీన్ని కూడా డ్రై చేసుకుంటాం అనమాట టమాటాలతో పాటు. ఇంకా ఈ రెండింటిని చక్కగా మగ్గించేసుకోవాలండి మూత పెట్టుకొని. టమాటాల నుంచి ఆటోమేటిక్ గా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళా మనకి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు, టమాటా ముక్క సాఫ్ట్ అయిపోయే వరకు, అంటే ఆల్మోస్ట్ మ్యాష్ అయ్యే స్టేజ్ వరకు మనం ఉడికించుకుంటామండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, అడుగంటే ప్రమాదం ఉంటుంది. లేకపోతే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనకు మగ్గిపోతుంది. చూసారా, పర్ఫెక్ట్ గా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక గరిటె బ్యాక్ సైడ్ సహాయంతో ఈ విధంగా మ్యాష్ చేసినట్టు చేస్తే, ఒకవేళ చింతపండులో ఏమన్నా గింజలు మిగిలి ఉంటే ఆల్మోస్ట్ తీసేస్తాము, కానీ 1-2 ఉంటే కూడా మనకి అవి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇంకా నాకు ఇక్కడ ఒక 2 గింజలు కనిపించినాయండి, అవి తీసేస్తున్నాను. పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తాము. లేకపోతే ఏంటంటే మనం మిక్సీ జార్ లో వేసినప్పుడు ఇది బయటికి ఆ వేడికి స్పిల్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్ గా ఉండాలండి అలాంటి వాటిలో. చల్లారిపోయిన టమాటా గుజ్జుని మిక్సీ జార్ లో యాడ్ చేసేసుకున్నామండి. దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3/4 గ్లాస్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాము. గ్లాస్ నిండా కారం వేసుకుంటున్నామండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న సైజ్ లో అనమాట 50 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత 8-10 వెల్లుల్లి డబ్బులు యాడ్ చేసుకున్నామండి, పొట్టొల్చినవి. అదేవిధంగా 2 టీ స్పూన్ల నిండా ఆవు పిండి యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. అదే విధంగా మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటాం అనమాట. అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము. వీటన్నిటిని మంచిగా మెత్తగా మనము గ్రైండ్ చేసుకుంటాం అనమాట. ఇంకా పోపు కోసం ఇక్కడ కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లబ్బలు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వీటన్నిటిని ఇంత క్వాంటిటీ రెడీ చేసుకుంటామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, నువ్వుల నూనె తీసుకోవచ్చు, లేదా గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పల్లి నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు పోపు కోసం. ఇక్కడ నేను ఆయిల్ 1 కప్పు నిండా తీసుకున్నాను. దాంట్లో ఇందాక మీకు చూపించిన పోపు దినుసులన్నిటిని ఈ ఆయిల్లో వేసేసుకుని దోరగా ఫ్రై అవనిస్తామండి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని, హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేపించుకుంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల వరకు వేగదండి. ఇంకా మనము దానికి సమయం ఇచ్చి మంచిగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఈ లోపు నేను గ్రైండ్ కూడా చేసేసుకున్నాను, మీకు చూపిస్తాను ఎట్లా గ్రైండ్